హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ చాయిస్. నేను మీ సమత. ఈ వీడియోలో మేము రీసెంట్గా కంప్లీట్ చేసుకున్న 9 days ఫ్యామిలీ రోడ్ ట్రిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో ఇది నెక్స్ట్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు కేరళ పార్ట్ 1 వీడియో చూసి ఇది చూడండి, క్లారిటీ వస్తుంది. సో మన కార్ని షిప్లో ఎక్కించి రివర్ని అలా క్రాస్ చేస్తూ వెళ్ళడం అనేది డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. రోడ్ ట్రిప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్తున్నాము. ఫోర్ట్ కొచ్చి ఇది చైనీస్ ఫిషింగ్ నెట్స్ అండ్ యూరోపియన్ స్టైల్లో కట్టిన బిల్డింగ్స్, కల్చరల్ వైబ్స్, టోటల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇక్కడ ఉన్న ఈ హౌసెస్ కానీ షాప్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఏదైనా వేరే కంట్రీకి వచ్చామా అన్న విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఫోర్ట్ కొచ్చిలో షాపింగ్స్ అండ్ కథకళి డ్యాన్స్ షో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఫుడ్ కూడా ఇక్కడ మొత్తం మనకి కంప్లీట్గా సీ ఫుడే దొరుకుతుంది. అండ్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ చాలా తక్కువగా ఉంటాయి. డిన్నర్ కంప్లీట్ చేసుకొని నైట్ ఫోర్ట్ కొచ్చిలోని స్టే చేసి మనం నెక్స్ట్ అలపి వెళ్ళాము. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ కొచ్చి టు అలపి. అలపి అనేసరికి అందరికీ మెయిన్గా ఒకటి వస్తుందండి, అది హౌస్ బోట్ అనమాట. సో ఈ హౌస్ బోట్ అనేది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. సో మేము కూడా ఈ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఎలాగైనా హౌస్ బోట్ని తీసుకోవాలి అని అనుకున్నాము. సో ఇక్కడ లోకల్ గైడ్స్ వాళ్ళతో మాట్లాడి హౌస్ బోట్ని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. హౌస్ బోట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి అది 12 o'clock నుంచి చెక్ ఇన్ ఉంటుందండి. సో ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని కొంచెం ఆ ప్లేస్ అంతా విజిట్ చేసుకోవచ్చు, టైం ఉంటుంది కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హౌస్ బోట్ పాయింట్కి అయితే వచ్చేసాము. అలపిలో హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము, అలాగే ఎంజాయ్ చేద్దాము. ఓకేనా? చలో పదండి. అంటే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు పిలుస్తున్నారో ఇక్కడికి వచ్చే కానీ అర్థం కాలేదు, అంత బాగుందనమాట. మేమైతే ప్రైవేట్ హౌస్ బోట్ని చూస్ చేసుకున్నాము. సో షేడ్ బోట్ కాకుండా ఫ్యామిలీకి మ్యాక్సిమం కంఫర్ట్ అండ్ ఫ్రీడమ్ కోసం అని చెప్పి ఫుల్ ఏసీ, అప్పర్ డెక్, 2 bedrooms. సో ఇలాంటి సెట్టింగ్లో మనం ఒక 1 day బోట్ ఓనర్ లాగా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో అందుకని ప్రైవేట్ బోట్ని బుక్ చేసుకున్నాము. బ్యాక్ వాటర్స్, ప్యాడీ ఫీల్డ్స్ అండ్ కోకోనట్ ట్రీస్, స్లో మూవింగ్ బోట్, సన్సెట్, సన్ రైజ్ అండ్ రివర్స్, స్మాల్ విలేజ్ వ్యూస్. సో చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా చాలా మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది చూడడం కన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ నెక్స్ట్ ఫన్ మూమెంట్స్ అనమాట. సాంగ్లో మనకి ఫన్ మూమెంట్స్ విషయానికి వస్తే మనకి బోట్లో మంచి టీవీ ఉంది, డెక్ ఉంది, సౌండ్ బాక్స్లు ఉన్నాయి. ఇంకా వాటిని చూసాక ఎలా ఆగుతామండి కదా. సో అలా సాంగ్స్ అండ్ స్మాల్గా అలా సింపుల్గా డ్యాన్స్ సెషన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ మొత్తం బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసాము. అలాగే సింపుల్ గేమ్స్ ఆడుతూ అలా నవ్వుకుంటూ ఫ్రెష్ కేరళ మూడ్లో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఈరోజు మేము ఫస్ట్ టైం బోట్ ఎక్కింది, నేను కూడా ఫస్ట్ టైమే. చూడండి, రండి, చాలా బాగుంది చూడండి. చాలా బోట్స్ ఇక్కడ, కానీ మామూలుగా కాదు, కొంచెం భయం అవుతుంది, కానీ నాకైతే భయం కాదు. అక్కడ చూడండి, అక్కడ బోట్ ఎంత స్పీడ్. సో ఈ బోట్లో వాళ్ళు మనకి వెళ్ళగానే ఒక జ్యూస్ ఇస్తారు. సో వెల్కమ్ జ్యూస్ అని. తర్వాత మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అలాగే ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ ఇస్తారండి. అలాగే నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు.
సో నైట్ అక్కడ స్టే చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మనం చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అలపి బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫొటోస్ కోసం అయితే బాగుంటుంది, బట్ స్విమ్మింగ్కి అయితే అంత సేఫ్ కాదనమాట. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసుకున్నాము, లంచ్ చేసాము. లంచ్ తర్వాత మన నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యామండి, అదే వర్కల బీచ్. సో నెక్స్ట్ డెస్టినేషన్ పాయింట్ అయిన డే 6 అలపి టు వర్కల. క్లిఫ్ వ్యూ సీ అండి, షాపింగ్స్ అండ్ సన్ బాత్. కిడ్స్ చాలా 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 ఎంజాయ్ చేశారు. ఈ ప్లేస్లో మనకి షాపింగ్ చేయొచ్చు, ఫొటోస్ దిగొచ్చు, అలా కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చాలాసేపు పిల్లలు స్విమ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను మాత్రం వాళ్ళని చూస్తూ ఫొటోస్ దిగుతూ నేను అలా కూర్చుంటూ ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇక్కడ వర్కలా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుండి మనం నైట్ పద్మనాభ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. సో వెళ్ళే వరకు నైట్ అయిపోయింది. టెంపుల్కి దగ్గరే ఒక రూమ్ తీసుకొని నైట్ అక్కడే స్టే చేశాము. నెక్స్ట్ మార్నింగ్ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. డే 7 ఎర్లీ మార్నింగ్ 3:30 AM పద్మనాభ స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళామండి. సో ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు తీయనియలేరు. కాస్త దూరంగా ఉండి మనం వీడియోస్ మాత్రం తీసుకోవచ్చు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు, బట్ లోపలికి మాత్రం ఫోన్స్ కానీ వాలెట్స్ కానీ ఏవి కూడా అవైలబుల్ లేదు. సో ఈ ప్లేస్ అనేది డివైన్ అండ్ పీస్ఫుల్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో మేము మార్నింగ్ 3:30 AM దర్శనానికి వెళ్ళాం కదండి. సో కిడ్స్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. మార్నింగ్ లేచి చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి మార్నింగ్ 3:30 AM దర్శనానికి వెళ్ళి చాలా త్వరగా బయటికి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. మా పిల్లలు బాగా అలసిపోయారు. సో రూమ్లోనే వాళ్ళు పడుకోబెట్టి మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. సో టెంపుల్కి దగ్గరే మనకి ప్యూర్ వెజ్ హోటల్స్ ఉంటాయి. సో మేమంతా అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని మన నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాం. అదేంటంటే అజిమల శివ టెంపుల్. ఇక్కడ మనకి బీచ్ కూడా ఉంటుంది, బట్ ఇక్కడ బీచ్లో ఆడుకోవడం కానీ స్నానం చేయడానికి కానీ అసలు పర్మిషన్ ఉండదు అండ్ సేఫ్ కాదనమాట. సో అందుకే మా పిల్లలు కాస్త అలా టైం స్పెండ్ చేసుకొని శివుని దర్శనం చేసుకొని ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని నెక్స్ట్ 2:30 PM వరకు కన్యాకుమారి రీచ్ అయ్యాము. మనకి కన్యాకుమారి రీచ్ అయ్యాం కదా. సో అందరికీ కన్యాకుమారి అనేవారికి ఏం గుర్తొస్తుంది? సో వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లావూర్ స్టాచ్యూ, అలాగే గ్లాస్ బ్రిడ్జ్, సన్సెట్ ఎట్ ఇండియాస్ టిప్ పాయింట్ అండ్ త్రివేణి సంగమం. సో ఎమోషనల్ మూమెంట్ అనమాట ఉంటుంది. సో గ్లాస్ బ్రిడ్జ్ అన్నాను కదా, ఈ పైన వెళ్తూ ఉంటే కింద మొత్తం వాటర్ అలాగే రాక్స్ కనిపిస్తూ ఉంటుంది. కొంచెం టెన్షన్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. కానీ ఈ ప్లేస్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నామంటే కంప్లీట్గా ఒక ఇండియా టిప్ పాయింట్లో ఉన్నాము. దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. సో ఇక్కడ నుండి మనము సన్సెట్ పాయింట్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ సన్సెట్ పాయింట్ని చూసి ఎంజాయ్ చేయాలండి, అంత బాగుంటుంది. సో ఈ ప్లేస్ని చూసుకొని ఇక్కడ అలా స్నాక్స్ తింటూ అక్కడ నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని అలాగే కార్లో వెళ్తూ నైట్ 11:30 PM వరకు మదురై రీచ్ అయ్యాము. నైట్ మదురైలో హోటల్లో స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. సో ఎర్లీ మార్నింగ్ మదురైలో మీనాక్షి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాము. ది ఆర్కిటెక్చర్ అండ్ మెసివ్ గోపురం అన్బిలీవబుల్ అనమాట. సో చాలా చాలా అమేజింగ్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే మనకి గోపురాలు అనేది కూడా రీకన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, మనకు అవన్నీ కూడా ఇలా కట్టడం జరిగింది. సో ఆ గోపురాన్ని కరెక్ట్గా చూడలేకపోయామన్నమాట. నెక్స్ట్ డెస్టినేషన్కైనా అరుణాచలంకి స్టార్ట్ అయ్యాము.
అరుణాచలంకి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ చాలా లాంగ్ క్యూ ఉంది. దర్శనంకి అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది. చాలా టైం తీసుకున్నట్టే అనిపించింది. సో బయట అయితే చాలా క్రౌడ్గా ఉంది. లోపలికి వెళ్తూ ఉంటే మనకు తెలియకుండానే 4 అవర్స్ అయితే టైం పట్టింది. కొంచెం పిల్లలతో ఇబ్బంది అనిపించింది. బట్ ఓకే, లైన్ అనేది ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా అట్లా వెళ్తూ ఉంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అనిపించలేదు. సో ఇక్కడ నైట్ స్టే చేసుకొని మార్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఫైనల్ డ్రైవ్ స్టార్ట్ చేసామన్నమాట. సో 5 o'clockకి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5 PM వరకు హైదరాబాద్ సేఫ్గా రీచ్ అయ్యామండి. సో చూసారు కదండి మన కేరళ వీడియో, ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.